హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్ట్రీషియన్ రవి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ కథలోకి వెళ్దామా? అన్నదమ్ముల తెలుగు నీతి కథ. రెండు అన్నదమ్ముల కథ. ఒకప్పుడు ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు జీవించేవారు. పెద్ద అన్నయ్య రాము, చిన్నన్నయ్య సోము. వాళ్ళిద్దరికీ వారసత్వంగా వచ్చిన ఒకే భూమి ఉండేది. రాము కష్టపడి పనిచేసేవాడు. సోము కూడా పనిచేసేవాడు, కాని త్వరగా అలసిపోయి విశ్రాంతి తీసుకునేవాడు. ఒక సంవత్సరం భారీ వర్షాలు పడ్డాయి. తమ పొలంలో వరి పంట బాగా పండింది. ఇద్దరూ పంట కోసి గోదాములో దాచుకున్నారు. కాని పంటను ఎలా పంచుకోవాలి అని చిన్న తగాదా మొదలైంది. సోము అన్నాడు, అన్నయ్యా, మనిద్దరం కలిసి పని చేశాం. పంటను రెండు సమాన భాగాలుగా పంచుకుందాం. రాము నిశ్శబ్దంగా నవ్వాడు. చిన్నన్నా, నువ్వు ఆలస్యంగా వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అయినా సరే, నేను నీతో గొడవ పడను. నీకు కొంచెం ఎక్కువే ఇస్తా. మన అన్నదమ్ముల మధ్య ప్రేమే ముఖ్యం. సోము తనకు అన్యాయం చేసినట్టు అనిపించి కోపంతో వెళ్ళిపోయాడు. పెద్ద అన్నయ్య నన్ను చిన్నచూపు చూస్తున్నాడు అంటూ అనుమానపడ్డాడు. ఆ రాత్రి సోముకు నిద్ర పట్టలేదు. మనసు మాత్రం కొంచెం పశ్చాత్తాపపడ్డది. అన్నయ్య మంచివాడే, నన్ను బాధ పెట్టకుండా ఎక్కువ ఇచ్చాడు. నేను ఎందుకు ఇలా అనుమానించాను అనుకున్నాడు. తన అన్న కోసం అతడు మెల్లగా గోదాములోకి వెళ్లి తన భాగం నుండి 2 బస్తాలు రాము కొరకు తీసి అతని గోదాములో పెట్టాడు. అదే సమయంలో రాము కూడా ఇలా ఆలోచిస్తున్నాడు. చిన్నన్న నా లాంటి శ్రమ చేయలేదు, కాని వయసు తక్కువ. అతనికి భవిష్యత్తులో అవసరాలు ఎక్కువ ఉంటాయి అనుకొని తన భాగం నుండి 2 బస్తాలు తీసుకుని సోముగోదాములో పెట్టడానికి బయలుదేరాడు. రాత్రి మధ్యలో ఇద్దరూ గోదాం దగ్గర కలుసుకున్నారు. చేతిలో బస్తాలతో ఒకరినొకరు చూసి ఆశ్చర్యపోయారు. తరువాత చిరునవ్వుతో కౌగిలించుకున్నారు. నువ్వు నా కోసం, అయ్యా, నేను నీ కోసం. అప్పుడు వాళ్ళిద్దరికీ అర్థమైంది, ప్రేమతో పంచుకున్నప్పుడు ఆనందం రెట్టింపు అవుతుంది అని. ఆ సంవత్సరం పంట ఎంత ఇచ్చిందో కాదు, వారి అన్నదమ్ముల ప్రేమ ఎంత పెరిగిందో గ్రామమంతా చెప్పుకుంది. నీతి. అన్నదమ్ముల మధ్య ప్రేమ, నమ్మకం, పంచుకోవడం ఉన్నప్పుడే నిజమైన సంపద. మీకు కావాలంటే ఈ కథను రియల్ లైఫ్లా, బాలల కోసం, లేదా డ్రామా స్క్రిప్ట్ లాగా కూడా మార్చి ఇస్తాను. మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే ఎలా ఉంది అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.